మనం విందాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇలా సృజించిన తర్వాత ఏం చేశాడు? ఆదామును అవ్వను సృజించాడు. ఇప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఆదామును అవ్వను దేవుడు సృజించాడు కదా, సృజిస్తే ఆ తోటలో పండెందుకు దేవుడు పెట్టాడు? ఎంతమందికి ఉంది ఈ డౌటు? ఆ తోటలో ఏ పండు? మంచి చెడులు తెలివినిచ్చే పండు. ఆ పండు ఏంటిది? శాపగ్రస్తమైందా? కాదు. చాలామంది ఏమనుకుంటారు, పండులో ఏదో విషం ఉందేమో అనుకుంటారు. పండులో ఏమీ విషం లేదు. ఇప్పుడు ఆ పండు కొరకంగానే వాళ్ళ కళ్ళు పచ్చగా అయిపోయి అదేం లేదు. అక్కడ ఏంటి చెప్పింది? ఆజ్ఞలో ఉంది తప్పు. ఎందులో ఉంది? ఆజ్ఞ మీరితే తప్పు, అంతేకాని పండు తప్పు కాదు. పండు ఎందుకు పెట్టాడు? పాపం చేసే పండు. అది పాపం చేసే పండు కూడా కాదు అది. ఇప్పుడు ఆ పండును చూపించి తినొద్దన్నాడు, వేరే పండును చూపించి తినొద్దన్నా అదేంటిది? అప్పటికి పాపమే. అక్కడ పండు విషయం కాదు, ఆజ్ఞ విషయం. పండు ఎందుకు పెట్టాడు ఇప్పుడు దేవుడు అక్కడ? ఇప్పుడు మనిషిని దేవుడు ఎలా చేశాడు చెప్పండి? మనిషిని దేవుడు ఎలా చేశాడు అంటే, మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? స్వేచ్ఛని ఇచ్చాడు. ఈరోజు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఏంటా ప్రశ్నలు? ఈ ప్రపంచంలో దేవుడు ప్రేమించేవాడైతే ఈ ప్రపంచంలో విపత్తులు ఎందుకు ఉన్నాయి? వరదలు ఎందుకు వస్తున్నాయి? కరోనా ఎందుకు వచ్చింది? ట్రైన్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు ప్రేమించేవాడైతే ఇవన్నీ ఉన్నాయా డౌట్స్? ఎవరికి లేవా? అంత ఆలోచించి అంత ఇది లేదంటారా? ఆలోచించడానికి సమయం లేదంటారా? ఎంతమందికి ఉంది చెప్పండి ఈ సందేహం? ఉందా? హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, దేవుడు మంచివాడైతే, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎందుకు ఇవన్నీ జరగాలి అంటే, చూడండి, ఇప్పుడు దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛ ఇస్తే దాన్ని ఎలా వాడతారు? స్వేచ్ఛని ఇప్పుడు ఆ గది దగ్గరికి వెళ్ళొద్దు, ఆ గది తలుపులు తెరవద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటి? తెరవటము, తెరవకపోవటము. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ స్వేచ్ఛని వాడుకుంటావు. ఇప్పుడు తెరిస్తే ఏమవుతుంది? నువ్వు నా మాటని గణపరచనట్టు, తెరవకపోతే గణపరిచినట్టు. ఇప్పుడు ఆ గది తలుపులు తెరవద్దు అని చెప్పి నేను ఇక్కడ కూర్చోబెట్టి గుంజికి నీ చేతులు కట్టేసి నేను వెళ్ళిపోతే ఇప్పుడేమవుతుంది చెప్పండి? నీకు ఇచ్చిన స్వేచ్ఛని వాడుకోవటానికి నీకు నేను అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఆ గది తలుపులు తెరవు. ఎందుకు తెరవు? నువ్వు తెరవకూడదు అనుకున్నావు కాబట్టి తెరవు. ఎందుకు తెరవు? నువ్వు నీకు చేతులు కట్టేశాం కాబట్టి తెరవు. ఇప్పుడు అట్లా చేసి నేను, చూసావా వీడు నేను చెప్పిన మాట విన్నాడు, చూడు నాకు ఎంత మహిమ వచ్చిందో, నా మాట ఫాలో అయ్యాడు అంటే ఎలా ఉంటుంది? అది వినే వాళ్ళకి బాగుంటుందా? అది ఎందుకు బాగోదు? నేను నీకు ఒక ఆజ్ఞ చెప్పి ఆ ఆజ్ఞను పాటించడానికి నీకు స్వేచ్ఛ లేకుండా చేశా. అదే నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, నువ్వు దాన్ని తెరవకుండా ఉంటే ఇప్పుడు నువ్వేం చేసినట్టు? నన్ను గణపరిచినట్టు, నన్ను మహింపరిచినట్టు. అలాంటి మహిమ దేవుడికి కావాలి. హల్లెలూయా. అంతేగాని నిన్ను ఇప్పుడు మనుషులు తయారు చేస్తారు. మనుషులు స్వేచ్ఛగా తయారు చేయరు. వేటిని? మర మనుషుల్ని, రోబోట్స్ని ఎలా తయారు చేస్తారు? వాటిల్లో ఏం పెడతారు? ప్రోగ్రామింగ్ పెడతారా? బెటరా? ఇదేం చేయాలి, ఇది ఎలా మాట్లాడాలి, దీనికి ఏముండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ పెడతారు. అది రోబోట్ మనం చెప్పినట్టు ఉంటుంది. కానీ మనం మనుషులం. మనం వినొచ్చు, వినకపోవచ్చు. వింటే మనంతటా మనం స్వతహాగా దేవుణ్ణి మహింపరచాలని దేవుడి కోరిక. అంతేగాని ఇప్పుడు 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటట్టు మనల్ని చేస్తే, లేకపోతే ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేటట్టు మనల్ని చేస్తే దేవుడికి మహిమ ఏమైనా ఉందా? ఎందుకు? అట్లానే చేశాడు మనల్ని. కానీ అట్లా చేయకుండా స్వేచ్ఛ ఇచ్చి స్తుతించే అవకాశం ఉంది, స్తుతించని అవకాశం ఉంది. కానీ నువ్వు స్తుతిస్తున్నావు. ఇప్పుడు ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. కాబట్టి మనిషికి ఏముంది? మొదట చెప్పాలి మీరు, ఏముంది? స్వేచ్ఛ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు దేవుడి వలన జరగటం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మీరు చూస్తే, నేను వెళ్ళుట వలన మీకేంటి లాభము?
నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వస్తాడు. ఆయన మిమ్మలను పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఇంకేమంటాడు తర్వాత? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి, అంటే ఎవరిని పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు? క్రైస్తవులనా, ఏ దేవుడి యందు విశ్వాసం లేని లోకులనా? విశ్వాసం లేని వాళ్ళని. ఇప్పుడు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఏమంటాడు చూడండి. నేను నా తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక, అంటే మనల్ని నీతిని గురించి ఒప్పింపజేస్తారు. ఎవరు లోకాధికారి అంటే ఎవరు ఇక్కడ? ఎవరు? అపవాది. అంటే ఈ లోకంలో జరిగే విపత్తులన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? అపవాది వల్ల, దేవుడి వల్ల జరగటము లేదు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎవరి కారణాలు? ఈ వరదలు వచ్చినా వీటన్నిటికి ఎవరు కారణాలు? దేవుడు కాదు. దేవుడు, గాడ్ ఈజ్ నాట్ బిహైండ్ దెమ్. లోకాధికారి. దేవుడికి సర్వాధికారం ఉంది. కానీ మనిషి ఏం చేశాడు? పాపం చేసి అధికారాన్ని అపవాదికి ఇచ్చాడు. ఈ లోకాధికారాన్ని అపవాది సర్పము మాట విని ఇచ్చాడు. ఇప్పుడేమైంది? కాబట్టి ఈ ప్రపంచంలో జరిగేదంతా దేవుని చిత్తం వల్ల జరుగుతుందా? చెప్పండి, దేవుని చిత్తం వల్ల జరుగుతుందా? ఎన్ని తలచిన ఏది అడిగినా ప్రభువా నీ చిత్తమే జరిగేది అంటే, ఈ ప్రపంచంలో ఏది జరిగినా దేవుడి చిత్తమే అని చెప్పి చెబుతారు ఎవరన్నా? దేవుడి చిత్తము వల్ల కాదు. దేవుని చిత్తం జరుగుతుంది, కానీ జరిగేదంతా దేవుని చిత్తము కాదు. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అంటే ఏంటి? ఆల్రెడీ నెరవేరుతుంటే యేసుప్రభు ఆ ప్రార్థన నేర్పిస్తాడా? నేర్పిరు. కానీ ఆ ప్రార్థన నేర్పించారు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అలాగ ఉండాలి అని. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఏది జరిగినా దేవుని చిత్తము కాదు. అది ఫస్ట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది జరిగినా దేవుని చిత్తమేనండి అని చెప్పి మనము అనకూడదు. ఇప్పుడు ఉన్న పలంగా ఎవరైనా వచ్చి, లేకపోతే నేనే వెళ్ళి ఎవరినైనా మొహం మీద గుద్దాను అనుకోండి, దేవుడు నా చేతి ఇలా చేయించాడు, దేవుడి చిత్తం అంటే ఎలా ఉంటుంది? అది దేవుడి చిత్తం వల్ల జరిగిందా? నాకున్న కోపం వల్ల జరిగింది అది, అంతే. దేవుడి చిత్తం వల్ల జరగలేదు అది. కాబట్టి ప్రతిదీ దేవుడి చిత్తం అని మనము అనకూడదు. మరి ఇప్పుడు ఈ విపత్తులన్నీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, వీటికి దేవుడికి సంబంధము లేదు. దేవుడు పంపించట్లేదు. చాలాసార్లు విపత్తు రంగాలను ఏమంటారంటే, దేవుడు విపత్తును పంపించాడు అంటారు, దేవుడు వరదను పంపించాడు అంటారు. లేకపోతే కరోనా వచ్చిన సమయంలో చాలామంది దైవ సేవకులు కూడా ఏం చెప్పారంటే, ఈ కరోనా రావడానికి గల కారణం ఏంటి? దేవుడు ఉగ్రత, ఈ లోక పాపములు ఇవన్నీ పెరిగిపోవటం దేవుడు చూసి, దేవుడు ఏం చేశాడు? ఉగ్రతను పంపించాడు. ఇదే కరోనా రూపంలో మనందరి మీదకి వచ్చింది అని చెప్పి చాలామంది చెప్పారు. ఇప్పుడు అలా దేవుడు కనుక చేస్తే దేవుడు న్యాయం తప్పినట్టు అవుతాడు. ఎందుకో చెప్పండి? లోక పాపములన్నిటికీ శిక్ష ఒక వ్యక్తి మీద వేసాడు దేవుడు. ఎవరా వ్యక్తి? యేసయ్య మీద. ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు మీద లోక పాపాలన్నీ మోపి మరొకసారి మళ్ళా లోక పాపాలను మీ మీద మోపుతాను అంటే దానిలో ఏమైనా అర్థం ఉందా? ఏమీ అర్థము లేదు. అంటే ఇప్పుడు ఏ నీతి కలిగిన న్యాయాధిపతి అయినా సరే ఒక పాపాన్ని 2 సార్లు శిక్షిస్తాడా? చెప్పండి. శిక్షించడు. ఒక పాపానికి ఒకసారే శిక్ష. ఎవడైనా ఒక హత్య చేస్తే వాడికి శిక్ష వేస్తే, వాడి శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ నీకు శిక్ష వేస్తానంటే ఎలా ఉంటుంది? కుదరదు. అది ద లా ఆఫ్ డబుల్ జెపోర్డీ. కుదరదు. అంటే 2 సార్లు శిక్ష ఉండదు, ఒకసారే శిక్ష. మన పాపానికి శిక్ష పడితే యేసు ప్రభు మీదైనా పడాలి, లేకపోతే మన మీదైనా పడాలి. ఇప్పుడు ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద పడింది, అయిపోయింది. ఇప్పుడు మన మీద పడుతుంది అంటే పడదు. మరి ఇప్పుడు ప్రజలు నరకానికి ఎందుకు పోతారు? పాపాన్ని బట్టి నరకానికి పోతారా? పోరు. మరి దేన్ని బట్టి పోతారు నరకానికి? దేన్ని బట్టి పోతారు చెప్పండి? యోహాను 3:36 త్వరితంగా చదవండి. యోహాను 3:36. ప్రజలు నరకానికి ఎందుకు వెళ్తారు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము కలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాడి మీద నిలుచును. అంటే ఏంటి? ఎవడైతే కుమారుణ్ణి నమ్మడో
వాడు మీదకి ఉగ్రత వస్తుంది. విశ్వసిస్తే నిత్య జీవము, విశ్వసించకపోతే నరకము. అంటే ఇప్పుడు నరకము దేన్ని బట్టి వస్తుంది చెప్పండి? పాపాన్ని బట్టి కాదు. ఎందుకు? పాపానికి వెల చెల్లించబడింది. పాపం చేస్తే నరకం పోతావు కాదు, విశ్వాసం పెట్టుకోకపోతే నరకానికి పోతావు. హల్లెలూయా. ఇది వినటానికి ఎలా ఉంది మీకు? ఇదేదో కొత్త బోధలాగా ఉందా మీకు? ఎందుకు? మనం చాలాసార్లు ఏమైనా పాపం చేస్తే నరకం, కానీ ఇక్కడ పాపానికి వెల చెల్లించబడింది. కానీ ఇప్పుడేంటి? విశ్వసించకపోతే నరకం అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. చాలామంది అడుగుతారు, ఇప్పుడు దేవుడు ఎంత స్వార్థపరుడండి, ఆయన ఏం చేశాడు? ఆయన నన్ను నమ్మితే పరలోకం, నన్ను నమ్మకపోతే నరకం అంటారు. ఈ ప్రశ్న ఎప్పుడైనా విన్నారా మీరు? యేసు ప్రభు చాలా స్వార్థపరుడు, ఆయన్ని నమ్మితేనే పరలోకం వెళ్తారా, స్వర్గం వెళ్తారా, ఆయన నమ్మకపోతే నరకం వెళ్తారా, ఇది ఎట్లా చెబుతారు మీరు అని చెప్పి అంటారు. కానీ అందులో స్వార్థం ఏమీ లేదు. హల్లెలూయా. దేనికి? ఇప్పుడు నరకం అంటే మనకేంటి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? నరకం అంటే మీకేం గుర్తొస్తుంది ఫస్ట్? రిలాక్స్ అయ్యే ప్రదేశం ఏమన్నా కనపడుతుందా మీకు? పిక్చర్ ఏమన్నా? నరకం అంటే ఏం గుర్తొస్తుంది? అగ్ని, గంధకము, కేకలు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా. కానీ నరకం అంటే ఏంటో చెప్తాను చూడండి నేను మీకు. నరకం అంటే, పరలోకం అంటే ఒక విషయంలో అర్థం చేసుకోవచ్చు. పరలోకం అంటే దేవునికి దగ్గరగా ఉండటం, నరకం అంటే దేవుడికి దూరంగా ఉండటం. ఇప్పుడు చూడండి, దేవుడు మనిషిని నరకానికి ఎందుకు పంపిస్తాడు అంటే, నరకానికి పంపిస్తాడు అనే దానికన్నా దేవునికి దూరంగా ఉంచుతాడు వాడు చచ్చిపోయిన తర్వాత అంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్మితే, యేసు ప్రభుతో ఉంటే నువ్వు పరలోకంలో కూడా ఏముంటావు? యేసు ప్రభుతో ఉంటావు. అదే భూమి మీద ఉన్నప్పుడు నాకు యేసు ప్రభు వద్దు, ఆయనకి దూరంగా ఉంటానంటే చచ్చిపోయాక కూడా నువ్వు దూరంగానే ఉండరా బాబు అని దూరంగా పెడతాడు. ఇందులో స్వార్థం ఏముంది? అంటే ఇందులో మీకు స్వార్థం ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ఏంటి? బతికున్నప్పుడు నాకు యేసు ప్రభు కావాలి, ఆయనతో ఉంటా అంటే సరే నాతో ఉండు అని చెప్పి తీసుకుంటాడు ఆయన. బతికున్నప్పుడు నాకు యేసు ప్రభు వద్దు అంటే సరే నాకు దూరంగా ఉండు. ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభుకి దూరంగా ఉన్నావు, చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంక దగ్గరకు ఉండి ఏం చేస్తావు? భూమి మీదే నీకు యేసు ప్రభు నచ్చలా. అలాంటి వాళ్ళని బలవంతంగా తీసుకుంటాడు దేవుడు. బలవంతంగా తీసుకోడు కదా. నువ్వు ఇప్పుడు కూడా దూరంగానే ఉండంటాడు. ఆ దూరంగా ఉండే ప్రదేశమే అగ్నిగంధకము, నరకము అని చెప్పి మనము పిలుస్తాము. హల్లెలూయా. ఇందులో స్వార్థం ఏమాత్రము లేదు. అంటే నాతో ఉండాలి అనుకుంటే నాతో ఉండు, వద్దు అనుకుంటే నాకు దూరంగా ఉండు. అంటే నరకానికి వెళ్తుంది ఎవరు? దేవుడు పంపించట్లా నరకానికి. ఎవరు వెళ్తున్నారు? భూమి మీద ఎవరైతే నాకు దేవుడు వద్దు, ఆయనకి దూరంగా ఉంటానని అనుకుంటున్నారో వాళ్ళ నిర్ణయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. గౌరవించి సరే నాకు దూరంగా ఉంటానంటున్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు దూరంగానే ఉండు అంటాడు. అదే నరకం. ఇందులో ఏమాత్రము స్వార్థం అనేది లేదు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? నరకము, పరలోకము అనేది ఏంటి అంటే దేవుడికి దూరంగా ఉండటము లేదా దగ్గరగా ఉండటము, అంతే. అంతకు మించి ఏం లేదు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? ఏమవుతుంది? దేవుడు మనకేమి ఇచ్చాడు? స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ఎలా వాడుకుంటాము అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం. దేనికి చేయగలుగుతున్నాం అలా? దేనికి చేయగలుగుతున్నాం? స్వేచ్ఛ. ఇప్పటికిప్పుడు మనకి ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే మనం వెళ్ళి తెచ్చుకొని తింటాం. దేనికది? మనకు అనిపించిన వెంటనే అన్నీ చేయగలుగుతున్నాం. స్వేచ్ఛ. అలాగే పండు విషయంలో కూడా దేవుడు ఏం పెట్టాడు? తింటే పాపము, తినకపోతే మీరు నా మాటని అంగీకరించిన వారు కనుక మీకు జీవము అని చెప్పి చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పాపాన్నే చూస్ చేసుకున్నారు. దానివల్ల వచ్చినవే ఈ విపత్తులు, ఈ వరదలు, మనం చూసే ఈ ప్రపంచంలో ఉన్న రోగాలు, ఇవన్నీ మనకు కొత్త. కానీ దేవుడికి ఏది కొత్త కాదు. హల్లెలూయా. ఎందుకు? ఏ సీజన్లో కొన్నిసార్లు కొత్త రోగాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. అప్పటిదాకా ఎగ్జిస్టెన్స్లో లేని రోగాలన్నీ పుట్టుకొస్తాయి. 2017-18లో మీ దగ్గరికి వచ్చి ఎవరైనా కరోనా అంటే మీకు ఏమైనా తెలుస్తుందా? మీకు కరోనా అంటే మీరేమంటారు అప్పుడు 17-18లో?
అదేం వ్యాధి, ఇది కొత్తదా అంటే మీకు మీకు తెలియదు, మీకు అర్థం కాదు. అదే ఇప్పుడు కరోనా అంటే అమ్మో అంటారు కదా. అంటే ఏంటి, ఇప్పుడు మీకు తెలిసింది. అప్పుడు సర్ప్రైజ్ అవుతారు కొత్త రోగము అంటే, కానీ ఇప్పుడు సర్ప్రైజ్ అవ్వరు. అలాగే దేవుడు ఏమన్నా సర్ప్రైజ్ అవుతాడా? దేవుడికి సర్ప్రైజులేమీ ఉండవు. హల్లెలూయా. దేవుడికి అంతా సమస్తము తెలుసు, ముందుగానే తెలుసు ఆయనకి. జగత్తు పునాది వేయబడక మునుపే మొత్తం తెలుసు. మరి ఎందుకు వచ్చి ఆపడు? ఇప్పుడు దేవుడు ఆపేవాడైతే ఫస్ట్లోనే పండు తినేటప్పుడే దగ్గరికి వచ్చి ఇట్లా కొట్టి పండుంత పక్కకు దోసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆపాలి. కానీ దేవుడు ఏం చేయాల? ఆపలా. ఇప్పుడు కూడా ప్రపంచంలో చాలా పాపాలు జరుగుతున్నాయి. దేవుడు ఎందుకు ఆపడు అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు ఇంటర్ఫీర్ అవ్వడు. మనిషి తనంతట తాను దేవుడిని గణపరచాలి, దేవుణ్ణి ఎంచుకోవాలి. అప్పుడే మనిషికి ఆ స్వాతంత్రతను రెస్పెక్ట్ ఇచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు దేవుడు. కానీ వాళ్ళ స్వేచ్ఛను తప్పుగా వాడితే దానికి తగిన ప్రతిఫలం కూడా వాళ్ళకి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, స్వేచ్ఛ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛతో నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావా, దూరంగా ఉంటావా, ఆయన్ని నమ్ముతావా, ఆయన్ని నమ్మవా అని చెప్పి నువ్వేం చేయొచ్చు, నిర్ణయం అనేది తీసుకోవచ్చు. హల్లెలూయా. ఎంతమంది దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. కాబట్టి మీరందరూ పరలోకంలో ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. పరలోకం అంటే ఏదో కాదు, దేవుడికి దగ్గరగా ఉండే ప్రదేశము, దేవుణ్ణి ఎప్పుడు చూస్తూ ఉండే ప్రదేశము. ఎప్పుడైతే మీరు ఆ నిర్ణయం తీసుకుంటారో, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అలాంటి అవకాశం ఉంది. భూమి దాటిపోతే మళ్ళీ మనకు అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడున్నప్పుడే అలాంటి అవకాశం మనకి ఉంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజున అందరూ ప్రభువా అంటారు, కానీ రక్షించబడరు. ఏమవుతుందంట? ప్రతి మోకాలు యేసునామంలో వంగుతుంది, ప్రతి నాలుక యేసే ప్రభువని ఒప్పుకుంటుంది, స్తుతిస్తుంది. కానీ ఆ సమయంలో రక్షణ లేదు. యేసు ప్రభు లేడు అని తృణీకరించవచ్చు, కానీ ఒక సమయం ఉంది తృణీకరించలేని సమయం. ఏంటో తెలుసా? ఆయన మధ్యాకాశంలో కనపడినప్పుడు ఎవ్వరూ తృణీకరించలేరు అప్పుడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏమంటాడు? మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి చిత్తం ఏంటి? భూమి మీద మనం చేయటానికి చాలా చిత్తాలు ఉన్నాయి తండ్రివి, కానీ ఎక్స్పెషల్గా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే తండ్రి చిత్తం ఏంటి? యోహాను 5:40 చదవండి. యోహాను 5:40 ఏమంటారంటే, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా వద్దకు రానొల్లరు. 6:40 అనుకుంటా, ఒకసారి చూస్తారా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే. అంటే ఇప్పుడేంటి? తండ్రి చిత్తం ఏంటి? కుమారుని యందు చూచి విశ్వాసం పొందేవాడు పరలోకంలోకి వెళ్ళటము, నిత్య జీవం పొందటము తండ్రి చిత్తము. ఇప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చకపోవటం అంటే ఏంటి చెప్పండి? రక్షణ విషయంలో, పరలోకం వెళ్ళే విషయంలో మత్తయి 7:27 ప్రకారము కుమారుణ్ణి చూచి ఏనే నాకు దేవుడు అని వాళ్ళు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? ఎవరైతే అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అన్నాడో వాళ్ళు చెప్పలేదు. మరి ఎట్లాగ వాళ్ళు అద్భుతాలు చేశారు? ఎట్లాగ స్వస్థతలు చేశారు? వాళ్ళు ఏం చెప్తారు? మేము నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇక్కడ దేవుడు వాళ్ళతో చెప్పట్లా, వాళ్ళు దేవుడితో చెబుతున్నారు. ఇప్పుడు దేవుడు అంటే, మీరు నా నామాన్ని దెయ్యాలను వెళ్ళగొట్టారు, మీరు నా నామాన ప్రవచనం చెప్పారు, అయినా మీరు ఎవరో నాకు తెలియదు అంటే ఎట్లుంటుంది? అది కాంట్రడిక్టరీగా ఉంది కదా, అంటే వ్యతిరేకంగా ఉంది కదా. మీరు నా నామాన్ని చేశారు, కానీ మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటే వినటానికి విరుద్ధంగా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు దేవుడితో, అంటే వీళ్ళు చెప్తున్నారంటే దేవుడి మాట నమ్మదగింది, వీళ్ళ మాట నమ్మదగింది. ఇప్పుడు
ఎక్స్క్యూజెస్ ఎదుక్కుంటారు కదా. ఇప్పుడు టీచర్ కొడుతుంటే హోంవర్క్ ఎందుకు చేయలేదని కొడుతుంటే, నేను అక్కడికి వెళ్ళాను, నాకు బాగాలేదు, నిద్రపోయాను, నేను చూసుకోలేదు, నేను క్లాస్లో చెప్పినప్పుడు వినలేదు, ఇవన్నీ చెబుతారు. అవన్నీ నిజాలా? నిజాలు కాదు. వాళ్ళేంటి ఎట్లా కొట్లా ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలని ఏదో ఎక్స్క్యూజ్ చెబుతారు వాళ్ళు పిల్లలు. అట్లాగే వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు. నేను నీ నామాన దెయ్యాన్ని నిల్లగొట్టాను, నేను నీ నామాన ప్రవచనం చెప్పాను, నేను నీ నామాన చాలామంది అన్యజనులు కూడా యేసు ప్రభు నామం పేరట వస్త్రాలు దానం చేయటం, ఇంకా కొన్ని కొన్ని పదార్థాలు దానం చేయటం, ఇవన్నీ చేస్తుంటారు. పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువా నీ నామాన బట్టలు దానం చేశాను వరద బాధితుల కంటే, భలే బ్రహ్మాండమైన పని చేసావు, మరి నువ్వు చెప్పవే, ముందు ఇతను లోపలికి తీసుకెళ్ళండి అంటాడు దేవుడు? అంటాడా? ముందే చెప్పాలి కదా ఇవన్నీ అంటాడా? ఆయన ఎందుకండు? నువ్వేం చేశావు నీ క్రియలు కాదు అక్కడ. కుమారుని చూచి ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళకి నిత్యజీవము. నువ్వు చేసే క్రియలను బట్టి. అసలు వీళ్ళు చెప్పిన ఎక్స్క్యూజే తప్పు. వీళ్ళకి ఏంటో తెలుసా? వీళ్ళకి రక్షణ సిద్ధాంతంలో ఉన్న బేసిక్స్ కూడా తెలియదు. బేసిక్స్ అంటే ఏం చెప్పండి? రక్షణ సిద్ధాంతంలో ఎఫెసీ 2:7-8 ఏమంటాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు విశ్వాసం ద్వారా రక్షించబడతామని వీళ్ళకి తెలిస్తే, నేను ఈ పని చేశా కాబట్టి నువ్వు నన్ను పరలోకంలోకి తీసుకొని అంటారా? అనరు. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకి క్రియల ద్వారా రక్షణ అనుకుంటున్నారు వీళ్ళు. దేని ద్వారా రక్షణ? క్రియల ద్వారా. అంటే మంచిగా బతికితే, దెయ్యాన్ని ఎల్లగొడితే, అద్భుతం చేస్తే, స్వస్థత చేస్తే, ఇలాంటి పనులన్నీ చేస్తే పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు. కానీ ఇదన్నీ వేటి కిందకు వస్తాయి? క్రియలు, విశ్వాసం కిందకు రావు ఇవన్నీ. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను పెట్టిన క్రమం ఏంటి రక్షణకి? విశ్వాసం ద్వారా రక్షణ. వీళ్ళు పెట్టుతున్న క్రమం ఏంటి? క్రియలు. స్వస్థపరిస్తే నన్ను తీసుకో, బట్టలు పంచితే నన్ను పరలోకంలోకి తీసుకో, అద్భుతం చేస్తే ప్రవచనం చెబితే తీసుకో. అంటే ఈయన పెట్టిన క్రమాన్ని వీళ్ళు ఏం చేశారు? అక్రమం చేశారు. కాబట్టి దేవుడు ఏమంటాడు? అక్రమం చేసే వాళ్ళారా, విశ్వాసం ద్వారా రక్షణ రా, మీరు క్రియలు చెప్పి ఇక్కడికి రావాలనుకుంటున్నారు, నా యొద్ద నుండి మీరు పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. వీళ్ళు ఒకప్పుడు రక్షణ పొంది తర్వాత రక్షణ కోల్పోయారండి అని కూడా చెప్పొచ్చు. కానీ అది కూడా కాదు అక్కడ. ఎందుకు? ఎట్లాగా డైజెస్ట్ అవుతుందని నేను చెప్పేది? అంటే అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. ఒకప్పుడు రక్షణ పొంది రక్షణ కోల్పోయారని చెబుతారు కొంతమంది. వీళ్ళు అంటే స్వస్థతలు చేసి బాగా వాడబడిన దైవ సేవకులు వీళ్ళంతా. కానీ తర్వాత ఏమయ్యారు? వీళ్ళు జీవితంలో పడిపోయి రక్షణ కోల్పోయారు. అందుకే దేవుడు వాళ్ళ జీవితంలో చాలా అక్రమాలు ఉన్నాయంట. కానీ అది కూడా కాదు. దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. ఇంగ్లీష్లో ఐ నెవర్ న్యూ యూ. ఎన్నడూ ఎరగను అంటే ఒక మాట అనాలి దేవుడు. ఒకప్పుడు రక్షణ ఉండి రక్షణ కోల్పోతే దేవుడు ఆ మాట అంటాడా? ఏ మాట? ఎన్నడూ ఎరగనని అంటాడా? ఎందుకండు? రక్షణలో కొనసాగిన కొద్ది కాలం ఉంది కదా, ఆ కాలము దేవుడు వాళ్ళంటే దేవుడికి తెలుసా తెలీదా? తెలుస్తుంది కదా. మరి తెలిస్తే, అరే మీరు నాకు ఒకప్పుడు తెలుసురా కానీ ఇప్పుడు తెలియదు, అక్రమం చేశారు మీరు అని చెప్పి అనొచ్చు. కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి ఎన్నడూ రక్షణ అనేదే లేదు. కాబట్టి రక్షణ పొంది రక్షణ కోల్పోయారు, ఇలాంటివన్నీ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అక్కడ లేదు. హల్లెలూయా. చాలా ఈజీగా చెప్పేసి ఈ మాటల్ని మనం ప్రభు చిత్తాన్ని చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పి ఒక 4-5 వచనాలు అటు ఇటు తిప్పి ఇంకా కొత్త నిబంధనలో దేవుని చిత్తం ఏంటనేది అక్కడక్కడ ఉంటుంది. ఏమని? జారత్వమునకు దూరంగా పారిపోవటం దేవుని చిత్తము, దేవుణ్ణి స్తుతించటము దేవుని చిత్తం. ఇట్లా 4-5 వచనాలు చెప్పొచ్చు. కానీ ఈ కాంటెక్స్ట్లో దేవుని చిత్తం ఏంటి అని చెప్పాలంటే ఇదే. ఎవరు చూడండి, తప్పుడు అబద్ధ బోధ చేసే వాళ్ళు ఎవరు వాక్యాన్ని విడమరిచి ఒక్కొక్క పదాన్ని విరిచి చెప్పరు. అబద్ధ బోధ చేసే వాళ్ళలో ఫస్ట్ మీరు గుర్తించాల్సింది ఏంటో తెలుసా? వాక్యాన్ని విరిచి చెప్పరు. ఎందుకంటే ముక్కలు ముక్కలుగా విరిచి చెప్పారనుకోండి, ఏమవుతుంది? అక్కడ వాళ్ళు దొరికిపోతారు. ఎక్కడ? అక్కడ విరిచే దగ్గర దొరికిపోతారు. ఇప్పుడు ఒక బ్రెడ్ ఉందనుకోండి, ఒక ఆమ్లెట్ ఉందనుకోండి, ఆమ్లెట్ వేశారు. ఆమ్లెట్ ఎలా తింటారు? ఒకసారి కుక్కుంటారు నోట్లో. మీరు ఎట్లా తింటారు ఆమ్లెట్ని? మీరు
ముక్క చేసుకొని ఒక్కో ముక్క తింటారు. అన్నం ఉంటే అన్నాన్ని ఒక్కసారి ఇట్లా నోట్లో దోసుకుంటారా? ఏం చేస్తారు? కలుపుకొని ఒక్కో ముద్ద. టీ ఇస్తే గొంతులు ఇలా పోసేసుకుంటారా? ఎవరైనా పోసుకున్నారా అలా? లేదు కదా. ఎట్లా తాగుతారు? కొంచెం చిన్నగా సిప్ చేస్తూ తాగుతారు. ఇంకొంతమంది అయితే ఇంకా చాలా గంటలు తాగుతారు టీలు. అంటే ఏంటి? ఏది చేసిన ఎలా చేస్తున్నారు తినేది? నిదానంగా చిన్నగా తింటున్నారు. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు ఏంటి? మొత్తం ఒకేసారి కుక్కుకోవాలని చూస్తారు. అట్లా కుదరదు. ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క వచనము విడమరిచి మనం ఏం చేయాలి? చదవాలి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఏమంటారు? సత్యవాక్యమును సరిగా విపదేశించువాణిగాను అని దాని ఫుట్ నోట్లు ఏమిస్తాడు తెలుసా? ఉపదేశానికి విభజించువాణిగాను. ఏంటంట? విభజించడం అంటే ఏంటి? ప్రతి వచనము, ప్రతి వాక్యము విభజించాలి. విభజించి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పై ఐడియా చెప్పాలంటే తప్పుడు బోధ అయిపోతుంది. కానీ ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నారు అంటే అది దేవుడు రాసి ఇచ్చిన దేవుని వాక్యానికి వీరు చెప్పేది దగ్గరగా ఉన్నట్టు. హల్లెలూయా. కాబట్టి అబద్ధ బోధకులను ఎలా గుర్తించాలంటే ఫస్ట్ వాళ్ళు వాక్యాన్ని విడమరిచి చెప్పరు. రెండోది ఏంటంటే వాళ్ళు యేసు ప్రభువుని గణపరచాలని చూడరు. అబద్ధ బోధకులను ఎలా గుర్తించాలో 2 విషయాలు చెప్తున్నా. ఏంటి? ఫస్ట్ది ఏంటి? వాక్యాన్ని విడమరిచి చెప్పరు. రెండోది యేసుక్రీస్తుని గణపరచాలని చూడరు. ఎప్పుడు చూడు వీళ్ళ గురించే, ఎప్పుడు చూసినా వీళ్ళ గురించే. మనుషులందరిని ఎటువైపు తిప్పుతారు? వాళ్ళ వైపు, చెప్పే వాళ్ళ వైపు తిప్పుకుంటారు. అంటే దేవుడి గురించి చెప్పరు, వీళ్ళ గురించే అన్నీ. నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కొన్నాను, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది కొన్నాను, ఇది అక్కడ ఇలా అయింది నాకు, ఇక్కడ ఇలా. అంటే మొత్తం ఏంటి? ప్రసంగం మొత్తం ఏంటి? వీళ్ళ గురించి. అంటే మధ్యలో ఎక్కడన్నా వీళ్ళ ప్రసంగానికి సంబంధించి అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణ చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్ళ జీవితంలో నుంచి అవటం అది వేరు. కానీ కొంతమంది ఫోకస్ అంతా ఏంటంటే నేను. చూడండి, ప్రపంచంలో చాలా దుర్బోధలు ఉన్నాయి. వాళ్ళంతా ఎటువైపు తిప్పుకున్నారు తెలుసా? మనుషుల్ని యేసు ప్రభు వైపు తిప్పలా, వాళ్ళ వైపు తిప్పుకున్నారు. మనకు కొన్ని పేర్లు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు రెండో రాకడ, నేను యేసు ప్రభు రెండో రాకడా, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను పంపించాడు, ఏలియా ఆత్మ కలిగినోండి నేను, ఇట్లాగా చెబుతూ ఉంటారు. ఇంకేంటి? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 2 సాక్షుల్లో నేను ఒకడిని. ఎవరంట? 2 సాక్షుల్లేనా? ఒకడు. మరి ఇంకొకళ్ళు ఎక్కడున్నారు? ఇట్లాగేం చేస్తారు? దృష్టి అంతా వీళ్ళ వైపు తిప్పుకుంటారు. అక్కడ వాళ్ళ నోట్లో నుంచి ఏమొచ్చిందంట? అగ్ని వచ్చింది. వీళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుందా? రాదు, అగ్ని రాదు. కానీ ఇట్లా క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి అబద్ధ బోధకుల్ని గుర్తించడం 2 విషయాలు ఈరోజు మీరు నేర్చుకున్నారు. మొదటిది ఏంటిది? వాక్యాన్ని విడమర్చి లేదా విభజించి చెప్పరు. 2, దృష్టిని దేవుడి వైపు కాకుండా వాళ్ళ వైపు తిప్పుకుంటారు. కాబట్టి ఏంటంటే ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు నాకు వద్దు అని చెప్పి సడన్గా యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ యేసు ప్రభుని చూసి ఏమంటారు? ప్రభువా అంటారు. నన్ను కూడా తీసుకో, నువ్వు పరలోక రాజ్యంలో చేరవు. అపోస్తల కార్యాల గ్రంథం 2:21 పేతురు ప్రసంగం చేస్తూ ఒక మాట అంటారు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అందరూ అంటే ఎవరైతే ప్రభువా అని పిలుస్తారో, ప్రార్థన చేస్తారో, రోమా 10:9 కూడా అంటారు కదా, ఏమని? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు దేవుడు ఆయన లేపినని విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. అంటే ఇప్పుడుంది అవకాశం. ఇప్పుడు యేసు ప్రభువా నన్ను రక్షించు అంటే మీకేముంది? రక్షణ. ఇప్పుడు ప్రభువా అని ఒకసారి అంటాం, కానీ ప్రభువా అని ఎప్పుడు అంటారు చెప్పండి? ప్రభువా అని ఎప్పుడు అంటారు? ఆపదలో బతిమిలాడేటప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అంటారు కదా. ప్రభువా అని 2 సార్లు ఒకేసారి ఎవరు పిలవరు. ఇప్పుడు ఏదైనా ఇంటెన్సిటీ బాగా వచ్చింది అనుకోండి, అప్పుడేమంటారు? ఎవరితోనే మీరు కోపంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మీ మీదకి రేజ్ అవుతుంటే అప్పుడు మీరేమంటారు? వాళ్ళ పేరు 2 సార్లు పిలుస్తారు, ఆగు అని. ఇప్పుడు మరి వస్తుంది, మరి వచ్చి
మార్త వస్తుంది. మార్త వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియను చూసి, నీకు చింత లేదా? ఇద్దరిని అనిద్దామా? ఎవరిద్దరిని? యేసు ప్రభుని అనిద్ది, మరియని అనిద్ది. నీకు చింత లేదా? ఆమెనేమో అక్కడ కూర్చోబెట్టుకున్నావు. నీకు చింత లేదా? నేనేమో వంట చేస్తుంటే నువ్వు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నావు అంటే, యేసు ప్రభు అక్కడ 2 సార్లు అంటాడు. ఏమని? మార్తా మార్తా. ఎందుకు మార్తా మార్తా అంటే, ఆమె వచ్చి వాళ్ళ మీద పడిపోతుంది. కూల్ అంటే కూలుగుండు, కొంచెం కొంచెం ఆగు, రిలాక్స్ అవ్వు అంటారు కదా. అట్లాగే మార్తా మార్తా చెప్పేది విను అని చెప్పి అంటారు. అట్లాగే ప్రభు అని ఎప్పుడు అంటారు? యేసు ప్రభు కనిపించినప్పుడు, ఆయన విశ్వాసులందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభువా నన్ను కూడా తీసుకెళ్ళు, నిన్ను నామాన దెయ్యాలు నెలగొట్టా, నిన్ను నామంలో ప్రవచనం చెప్పి. అంటే వాళ్ళకి ఇంకేం చెప్పాలో అర్థం కాదు, ఆ టయానికి ఏదో ఒకటి చెప్పేయాలి. అందుకని ఇవన్నీ చెబుతారు. ప్రవచనం చెప్పా, నేను నామంలో స్వస్థత పరిచా, ఇవన్నీ చెప్పి ప్రభు అంటే అప్పుడు రక్షణ లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చెబుతారు? ప్రభు అంటే రక్షణ లేదు, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, దేవుని చిత్తం చాలా ఉంది, ఇది చాలా కష్టమైంది అంటారు. అంత కష్టమైంది ఏమీ కాదు. ఇది క్రీస్తులో ఉన్న సరళత అంటారు దీన్ని. హల్లెలూయా. రక్షణ సరళమైనది, సులభంగా పొందుకుండేది. కానీ ఆ సులభమైన రక్షణను పొందుకోవటం కూడా చాలా కష్టం. కొంతమందికి రక్షణ పొందుకోవటం సులభం, కానీ వాళ్ళ పరిస్థితుల్ని త్యజించి రక్షణ పొందుకోవటం కష్టం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదైనా ఒక సులభమైన పని చేయటం చాలా సులభమే, కానీ ఆ పని చేయటానికి మనం ఏం చేయాలి? ముందు సిద్ధపడాలి కదా. ఇది కూడా అలాంటిదే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ ప్రభువుని విమర్శించలేరు, ఎవ్వరూ ప్రభువుని త్యజించలేరు. అందరూ ప్రభువుని యేసు ప్రభువుగా కొలుస్తారు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభువుని విమర్శిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని అంటున్నారో, వీళ్ళందరూ ఒక రోజున యేసు ప్రభువే దేవుడని ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని వదిలిపెట్టి అన్యులై ఉండి, అంటే దేవుడికి దూరంగా ఉంటున్నారో, వాళ్ళు కూడా ఒకరోజు చెబుతారు యేసు ప్రభు దేవుడు అని. కానీ మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని చూడకముందే ఇప్పుడు మీరు చెబుతున్నారు ఏమని? యేసు ప్రభు దేవుడు అని. హల్లెలూయా. యేసు రక్షకుడు అని చెప్పండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరికంట ప్రభు? అందరికీ ప్రభువు. అందుకే వాళ్ళు కూడా ప్రభువు అంటారు. కానీ సమయం దాటిపోయినప్పుడు, కానీ సమయం ఉండగానే మీరేమంటున్నారు? యేసు ప్రభువుని ప్రభువు అంటున్నారు, దేవుడు అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెబుతామంటే, రోమిలకు రాసిన పత్రిక మీరు వస్తే కొన్ని మాటలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, యేసు ప్రభు దేవుడు అనేది మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక, నిరుత్రులు అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి ఇంకా డినై చేయడానికి అవకాశం లేదు. డినై అంటే ఏంటి? అది తిరస్కరించడానికి అవకాశం లేని వాళ్ళై ఉన్నారు. ఏంటంట? ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. కాబట్టి దేవుడిని తిరస్కరించడానికి అవకాశం లేని వాళ్ళై ఉన్నారు. ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటిది? ఇది వాచ్, గడియారం కదా. ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుందా? ఇది ఎంతమందికి కనిపిస్తుంది? ఇది అందరికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని చేసిన వ్యక్తి మీకు కనిపిస్తున్నాడా? ఎక్కడున్నాడు దీన్ని చేసిన వ్యక్తి? ఎక్కడున్నాడు? ఎవరు అడ్రస్ చెబుతున్నారు తెలుసా మీకు? ఎవరికన్నా? మనకి తెలియదు. ఎక్కడున్నాడో మనకి తెలియదు. కానీ ఇది కనపడుతుందంటే మీరేం చెప్తారు? దీన్ని చేసిన వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఒకడు వచ్చి ఇక్కడ కూర్చొని దీన్ని ఎవ్వడూ చేయలేదు, ఇది దీని అంటది అదే సడన్గా ఇట్లా పుట్టుకొచ్చింది అంటే ఇప్పుడు మీరేమంటారు? అతన్ని పిచ్చోడు అంటారు కదా. కానీ ఈ భూమిని చూస్తారు, చెట్లను చూస్తారు, మనుషులను చూస్తారు, ఇవన్నీ చూసి దీన్ని ఎవ్వరూ చేయలేదు, ఇది సడన్గా ఒక్కసారి బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటనం వల్ల పుట్టుకొచ్చింది అంటే, అరే భలే జ్ఞానంగా మాట్లాడుతున్నాడు రీడు అంటారు. ఏమైనా అర్థం ఉంది అందులో?
ఏమైనా అర్థం ఉందా? చెప్పండి, మీరు చెప్పాలి. 14వ కీర్తన 53వ కీర్తన ఏమని మొదలవుతుంది చూడకుండా చెప్పండి ఎవరన్నా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకుందురు. అంటే హృదయాల్లో అనుకునేవాడు బుద్ధిహీనుడు, మరి బయటికి చెప్పేవాడు బుద్ధిహీనుడి కన్నా ఎక్కువే. కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి దేవుడు లేడు అని వాదిస్తే వెంటనే వాడు పెద్ద జ్ఞానిలాగా కనపడతాడు మనకి. ఎలా కనపడతాడు? ఓ పెద్ద జ్ఞాని. వానికి ఉండే బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దేవుడు లేడు అని చెప్పేవాడి బ్రెయిను, దేవుడు ఉన్నాడని చెప్పేవాడి బ్రెయిను రెండు ఒకటే. కానీ వీడేం చెబుతాడు? దేవుడి గురించి కూడా అసలు దేవుడికి తెలియని జ్ఞానం కూడా నాకుంది అన్నట్టు మాట్లాడతాడు, ఇంత బ్రెయిన్ పెట్టుకొని. ఒక వ్యక్తి ప్రసంగం చేశాడంట. ఒక ఎథిస్ట్ అంటే నాస్తికుల కూడికి జరిగిందంట. నాస్తికుల కూడికలో 3 రోజులు బల్లగుద్ది ప్రసంగం చెప్పాడంట. దేవుడు లేడు, ఆ సైంటిఫిక్ థియరీ, ఈ సైంటిఫిక్ థియరీ ఇవన్నీ చెప్పి 3వ రోజు చివరిలో ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నిన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాను, అంటే థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నానని స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. అంటే 3 రోజులు ఏం చేశాడు ఈయన? దేవుడు లేడని బల్లగుద్దాడు. ఆ బల్ల కూడా ఇరిగిపోయింది అక్కడ. కానీ 3వ రోజు చివరిలో ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు, మీరు చాలా ఓపికగా ఉన్నారు, మీకు వందనాలు అన్నాడంట. అంటే అల్టిమేట్గా నిరత్తురులు వాళ్ళు, అంటే డెనై చేయలేరు. ఇంకా డెనై అనేది, తిరస్కారం అనేది చేయలేరు. అడిగాడంట, ఈ ఏసన్న గారు అడిగారంట, 3 రోజులు ఇట్లా చేశారు కదా, మీ మీటింగ్లు ఎలా జరిగినాయి, ఎథిస్ట్ కూడి నాస్తిక్ కూడికలు ఎలా జరిగినాయి అంటే దేవుడి దయ వల్ల బాగా జరిగినాయి అన్నాడంట. అంటే ఏంటి? దేవుడు లేదని చెప్పేది వీళ్ళే, మళ్ళీ తెలియకుండా నోరు జారి దేవుడు ఉన్నాడని చెప్పేది కూడా వీళ్ళే. నిరత్తరులు అంటే, నిరత్తరులు అంటే ఇంకా తిరస్కరించలేరు వాళ్ళు. ఇప్పుడు సరే దేవుడు లేడు, దేవుడు లేకపోతే కామ్గా ఉండొచ్చు కదా, 3 రోజులు ఎందుకు అంత బాధపడటం? ఇప్పుడు లేని ఒక వ్యక్తిని గురించి ఎందుకంత బాధపడటం? లేని దాని గురించి ఎవరైనా ఆలోచిస్తారా ఒకసారి? ఇప్పుడు మీకు ఒక విషయమే తెలియదండి, తెలియకపోతే ఆ తెలియని విషయాన్ని గురించి ఎవరైనా ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉంది అనుకున్నాం ఉదాహరణకి. ఏరోప్లేన్ కనిపెట్టక ముందు ఏరోప్లేన్ ఇలా ఉంటుందని ఎవరికైనా ఆలోచన వచ్చిందా? 200 ఏళ్ళ ముందు సాధారణమైన మనుషులకి రాదు. అది ఎవరో ఊహలో నుంచి పుట్టింది. కానీ దేవుడు, ఆయన ఎవరో ఊహలో నుంచి పుట్టిన వ్యక్తి కాదు ఆయన. దేవుడే సమస్తాన్ని సృజించాడు. ఇది మనం ఇట్లా చెబితే ఏమంటారు? మనుషులు వాళ్ళ సామాజిక పరమైన విధానాలలో భయభక్తులతో జీవించడానికి మనుషులు కనిపెట్టిందే దేవుడు అంటారు కొంతమంది. ఇదంతా ఏంటంటే నేను కొంచెం సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. కానీ ఇదేంటి? దేవుడు అనేవాడు అల్టిమేట్గా ఉన్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ఇప్పుడు వీటన్నిటిని చూడటం వల్ల మనకేమర్థమవుతుంది? జగత్తుత్పత్తి మొదలుకొని ఉన్న వస్తువులన్నింటినీ చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? మనిషి నుంచే వచ్చాడు. మొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి నుంచి. అంటే దేవుడు మట్టిని తీసుకొని, అంటే చూడండి, ఏ లివింగ్ థింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ లివింగ్ థింగ్. అంటే ఒక జీవము కలిగింది ఇంకొక జీవం ఉన్న దానిలో నుంచే వస్తుంది. సడన్గా ఒక రెండు గ్రహాలు గుద్దుకుంటే ఈ భూమి ఏర్పడలేదు, దేవుడే ఈ భూమిని సృజించాడు. హల్లెలూయా. ఇవన్నీ బైబిల్ ముందే చెప్పింది. ఇవన్నీ ఇప్పుడు కనుక్కుంటున్నారు వీళ్ళు. బైబిల్ ముందేం చెప్పింది? యోబు గ్రంథంలో ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్పిందా లేదా? మానవుని హస్త ముద్రలు. యోబు గ్రంథంలో చేతి ముద్రల గురించి బైబిల్ చెప్పింది. శూన్యంలో దేవుడు భూమిని వేలాడదీశానని బైబిల్ చెప్పింది. వీళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు? ఈ మధ్య, కొన్ని శతాబ్దాల ముందు. అంతకుముందు ఏం చేశారు? శూన్యంలో భూమి వేలాడుతుందంటే ఆ మాట చెప్పిన వాళ్ళని చంపేశారు, చిత్రవద్దు పెట్టారు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఈ సైన్స్ ఉంది దేనికంటే బైబిల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పటానికే. హల్లెలూయా. కాబట్టి నిరత్తరులై ఉన్నారు. వీటన్నిటిని చూస్తే ఇప్పుడు మీరు ఆ చెట్లను చూడండి, ఆ నక్షత్రాలను చూడండి, ఆకాశాన్ని చూడండి, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? దీన్ని చూస్తే చెప్పారు, చేసిన వ్యక్తి, ఒక వ్యక్తి దీని వెనకున్నాడు, కానీ మనకు కనపడట్లేదు, ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ ఉన్నాడు. అట్లాగే వీటన్నిటిని చూస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. కాబట్టి నిరత్తరులై ఉన్నారు. నెక్స్ట్, మరియు
వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదనల యందు వ్యర్థులేరి. అంటే దేవుడు తెలిసినా కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, వాదనలు పెట్టుకొని వ్యర్థులు అవుతున్నారు. అసలు వాదన అనేదే వ్యర్థము. వాదన ఏంటి? వ్యర్థము. మనం చెప్పేది ఎదుటివాడు వింటే, ఎదుటివాడు చెప్పేది మనం వింటే అది మనం చేయొచ్చు. కానీ మనం చెప్పేదే వినకుండా వాళ్ళే మాట్లాడుతూ వాదన చేస్తూ ఉంటే మనం వాళ్ళతో మనము మాట్లాడకూడదు, మాట్లాడలేము కూడా. హల్లెలూయా. సాధారణంగా ప్రశ్న అడిగే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకటి తెలుసుకోవాలని అడిగేవాళ్ళు, రెండు తేల్చుకోవాలని అడిగేవాళ్ళు. తెలుసుకోవాలని అడిగేవాడు ఏం చేస్తాడు? చెబితే వింటాడు. తేల్చుకోవాలని అడిగేవాడు ఎంత చెప్పినా విండు, వాడి పాయింటే కరెక్ట్ అంటాడు. కాబట్టి వాదనల యందు వ్యర్థులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. వీళ్ళు ఏం చేశారంట? బైబిల్ ఇది ఎప్పుడు చెప్పింది ఈ మాట? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే. కానీ విగ్రహారాధన ఎప్పుడుంది? పాత నిబంధనలో కూడా ఏముంటుంది మీకు? పాత నిబంధనలో లాబాన్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. లాబాన్ ఎవరు? యాకోబు మామ. ఏం చేశాడు? లాబాన్ ఇంట్లో ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు కూడా రకరకాలు. ఎట్లుంటాయంట? దేవుడు ఎంత క్లారిటీగా చెప్తున్నాడంటే, మనుషుల్లాగా విగ్రహం చేస్తారంట, పక్షుల్లాగా చేస్తారంట, చతుష్పాద అంటే 4 కాళ్ళతో నడిచే జంతువులు, పురుగులు అంటే పురుగుల్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు? విగ్రహం చేస్తారు. ఇప్పుడు ఏదైనా పురుగుని చెక్కి ఒక సెంటర్ మధ్యలో పెడితే ఒక విగ్రహాన్ని, తర్వాత రోజే దాని పుర్రెకి ఇంత పెద్ద బొట్టు పెడతారు, పెట్టి అదే దేవుడు అంటారు. పురుగుకు కూడా నమస్కారం చేస్తారు. వీటన్నిటిని ఏం చేశారంట? ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే ప్రతిమా స్వరూపం అంటే ఏంటి? ప్రతిమా స్వరూపం అంటే ఏంటి? విగ్రహమే. ఏంటిది? విగ్రహం. వీళ్ళు పూజించటానికి, అంటే మనుషుల్ని దేవుడు చేస్తే మనుషులు ఏం చేశారు? దేవుణ్ణి చెయ్యాలని చెప్పి ఆతురత పడ్డారు. అందుకే ఇవన్నీ వచ్చినాయి. ఇదేదో మన దేశం గురించి మాట్లాడుతుంది కాదు ఇది. ఇది అంతటా ఉన్నది. ఎక్కడుంది అంతటా అంటే? ప్రపంచం మొత్తం ఉంది. ఆది కాండంలోనే ఉంది లాబాన్ దగ్గర. ఎవరి దగ్గర ఉంది? ఆది కాండంలో లాబాన్ దగ్గర ఉన్నాయి విగ్రహాలు. కాబట్టి ఏం చేస్తారు? అసలు వాటిని చూస్తేనే భయం వేస్తుంది. కానీ అలాంటి వాటికి పూజ చేస్తారు, నమస్కారం పెడతారు. ఇవన్నీ అంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏం చేస్తున్నారు? కాంప్రమైజ్ అంటే రాజీ పట్టం. ఇప్పుడు ఎవరన్నా మీ వీధిలో ఎవరన్నా వచ్చి, ఇప్పుడు రండి ఇట్లా పెట్టుకున్నాం మేము, ఒకసారి వచ్చి నమస్కారం పెట్టాలనంటే మీరేమంటారు? పెడతారా మీరు వెళ్ళి నమస్కారం? లేకపోతే పాపం ఫీల్ అవుతారని చెప్పి వెళ్ళి యేసు ప్రభు విగ్రహానికి నమస్కారం పెడతానా అని కళ్ళు మూసుకొని ఇలా పెడతారా? ఇట్లా కూడా అనేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభుకు పెడతాను అనుకొని పెట్టడమే, ఏమైంది ఏం పోయింది అంటారు. అసలు యేసు ప్రభు విగ్రహానికి కూడా పెట్టకూడదు నమస్కారం. అది తెలుసా? కొన్ని ఫోటోలు ఉంటాయి ఇళ్ళలో. ఏంటి? యేసు ప్రభు ఫోటో. ఎవరు చెప్పారు యేసు ప్రభు అనేది? యేసు ప్రభు అట్లా ఉంటాడని మీకు తెలుసా? తెలియదు. ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. హల్లెలూయా. పారిపోండి అంటే చూడండి, దేవుడు పారిపోమని చెబుతున్నాడంటే మీరు అది చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని. ఏంటి? పారిపోమని చెబుతున్నాడంటే మీరు అది చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని పారిపోమంటాడు. దేవుడు పారిపోమని రెండింటికి చెప్పాడు. ఏంటిదో తెలుసా? ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో అంటాడు. 18వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అచ్చాలు. జారత్వానికి ఏం చేయాలంట? దేవుడు పారిపోమని 2 విషయాలు చెప్పాడు. ఎందుకు? అక్కడే ఉండి నేను మెయింటైన్ చేస్తా, నేను చూసుకుంటా. ఇలాంటివి నేను చాలాసార్లు చూసా. ఇదే కదా, ఏం కాదు. ఇప్పుడు మీకు ఏదైనా శోధన వస్తుంది ఒక ప్రదేశంలో,
ఆ శోధన వచ్చే ప్రదేశంలో నేను చూసుకుంటా, నాకు శక్తి ఉంది, నా వల్ల అవుతుంది అని అక్కడే ఉన్నారనుకో, మీరు ఏం చేస్తారు తెలుసా? అదే మీరు చివరికి చేస్తారు. యోసేపు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. యోసేపు, నేను చూసుకుంటా, నాకు నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు నిగ్రహ శక్తి, నాకున్నంత నిగ్రహ శక్తి ఈ ప్రపంచంలో ఎవడికి లేదు అని చెప్పి యోసేపు అక్కడే లేడు. యోసేపు పారిపోయాడు. అంటే ఏంటి? పారిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు నమ్మట్లేదు అని. హల్లెలూయా. అక్కడే ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు నమ్ముతున్నావు అని. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదవండి మీరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. కావాలి అనుకుంటే, అందరు జాగ్రత్తగా వినండి, కావాలనుకుంటే నేను శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటా, మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకున్న దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చును. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ఇది వి పుట్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. అంటే తెలుగులోకి వాడుక భాషలో చెప్పాలంటే, మేము శరీరము మీద ఎటువంటి నమ్మకమును పెట్టుకొనము. అంటే నేను అక్కడే ఉండి నేను చూసుకుంటా, నేను హ్యాండిల్ చేసుకుంటా, నా వల్ల అవుతుంది. ఏదైనా ఒక టీవీలో ఏదైనా చూసేటప్పుడు కానీ ఏదైనా మన కంటపడింది అనుకోండి, పర్లేదు నేను కంటిన్యూ చేస్తా, ఇది నా వల్ల అవుతుంది అనుకుంటే మీరేం చేస్తారు తెలుసా? చివరికి పాపం చేస్తారు మీరు. వెంటనే మీరేం చేయాలి? అక్కడ టీవీ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా మీకు శోధన వస్తుందని తెలిస్తే అక్కడి నుంచి మీరేం చేయాలి? వెంటనే పారిపోవాలి. నేను చూసుకుంటా అన్ని ఈ శరీరం మీద నమ్మకము పెట్టుకోకూడదు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఇంకొక మాట ఏమన్నాడు? 10:14లో విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అంటే మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని కాదు, అసలు దాని వైపు కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే అది చాలా దారుణమైన. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎక్కువ సార్లు చెరకు అప్పగించడానికి గల కారణం ఏంటో చెప్పండి? ఏంటిది? విగ్రహ ఆరాధన. మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథము చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం దాకా మీరు చదివి చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించి తమ చుట్టూ ఉండు జనముల దేవతలను, ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు వీళ్ళు? దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుడు ఏమంటాడు? భూమి మీద ఏ ప్రతిమను మీరు మొక్కకూడదు. అసలు యేసు ప్రభు విగ్రహం కూడా మీరు మొక్కకూడదు. అసలు యేసు ప్రభుకి విగ్రహం అనేది లేదు, పెట్టకూడదు. ఓకే, యేసు ప్రభు విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టకూడదు. లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యక్షేత్రం వెళ్ళి యేసు ప్రభుకి ఇది ఏమంటారు, తల వెంట్రుకలు అప్పగించాను అని చెప్పి మీరు అట్లాంటివి చేయకూడదు. మీరు యేసు ప్రభు ఏం చేసుకుంటాడు? యేసు ప్రభుకి జుట్టు అప్పగిస్తే ఆయన ఏం చేసుకుంటాడు చెప్పండి? ఆయన ఏమీ చేసుకోడు. అవన్నీ ఏంటి? మనుషులు పుట్టించినవి. మనుషులు ఒక పుణ్యక్షేత్రం అంటే మనుషులకి భలే సరదా. ఎందుకు అంత హడావిడిగా ఉంటుంది? అంత జనాలు తిరుగుతూ ఉంటారు, చిన్నపిల్లలు బొమ్మలు కొనుక్కుంటారు, ఇంకా రకరకాలైనవి ఉంటాయి. అంటే ఆ జనాల్లో పోయి కాసేపు అట్లా తిరిగి అక్కడ ఉన్న ఆచారాలు పాటించి రావటం అంటే మనుషులకి భలే సరదా. అసలు పోతారు, గుండు కొట్టించుకుంటారు, ఇక హిందువుల్లో ఉన్నట్టుగానే గుండు కొట్టించుకుంటారు,
వస్తారు. మనకు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు, ఎవరు పెట్టారో తెలియదు పాపం. ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది యేసు ప్రభు చెప్పలేదు ఇవన్నీ. అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడనేది కూడా నీకు అనవసరం. అది నీ ఆత్మకు సంబంధించింది. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంట, యేసు ప్రభు అంటే యెహోవా ఎరగని తరం ఒకటి వచ్చిందంట. అంటే ఎరగని తరం వచ్చిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేయలేదు, పిల్లలకి చెప్పలేదు. ఏం చెప్పలేదు? యేసు అంటే దేవుడి గురించి, యెహోవా గురించి, ఆయన కట్టడల గురించి చెప్పలేదు. ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి చెప్పండి? రెండవసారి ఉపదేశం. రెండోసారి ఎందుకు ఉపదేశం? కొత్త తరానికి దేవుడు ఉపదేశం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 16వ వచనం. అయిపోవచ్చింది, కొంచెము శ్రద్ధగా ఈ మాట చదవండి. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. వారి హేయ క్రియలను చూడండి. దేవుడు ఏమంటాడంటే కర్ర రాతి. ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక కర్ర నిలబెట్టి ఆ కర్రకి ఏదైనా గంధం పూసి కొంచెం కుంకుమ పూస్తే దానికి కూడా ఏం చేస్తారు? పూజ చేస్తారు. కర్రకు కూడా పూజలు. ఇంకేంటంట? రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనములను దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయములు గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కృత్యములను అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లు నేను మీతో నిబంధన చేయుచున్నాను. కాబట్టి ఏమంటాడంటే, మీరు అన్ని దాటుకొని వచ్చారు. దాటుకొని వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? వీటన్నిటిని చూశారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? మీ దేవుడి కట్టడల్ని, దేవుడి ఆజ్ఞల్ని, ఇవన్నీ మీరేం చేయాలి? మీ తరతరాలకు మీరు చెప్పాలి, పాస్ చేయాలి. మీ పిల్లలకు చెప్పి వాళ్ళని నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరు. వీళ్ళు ఇట్లా చేయటాన్ని బట్టి ఏం చేశారు? అసలు బయల్ని, అస్తారోతిని, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని ఏం చేశారంటే వీళ్ళు నమస్కారం పెట్టారంట. అసలు ఎంత తీవ్రత చూడండి. అంటే ఎంత భక్తో పాపం, ఎంత భక్తో. దారిలో వెళ్తూ ఏదైనా కనపడితే దండం పెడతారు. అసలు ఎంత తీవ్రతతో భక్తి చేస్తున్నారు చూడండి. దీనివల్ల ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి వాళ్ళని అప్పగించాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఎందుకు తరచుగా అప్పగించాడు అంటే, మొట్టమొదటి కారణము విగ్రహారాధన. ఏంటది? విగ్రహారాధన. బికాజ్ దే ఆర్ ఐడోలేటరింగ్. లేవి 26:1 చదవండి. లేవి కాండము 26వ అధ్యాయము 1వ వచనము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదొక రూపము చెక్కిన రాతిని మీ దేశం ఏంటంట? సాగిల పట్టడానికి చెక్కుంటారంట. అంటే వీళ్ళకి ఏదో ఒకటి కావాలా, అంటే వీళ్ళకి ఆ ఫీల్ కావాలా. నేను దేవుడికి పూజ చేస్తున్నాను అంటానికి ఏదో ఒక ఫీలింగ్ కావాలా. దానికోసం ఏం చేస్తారంట? బొమ్మల్ని చెక్కొని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆరాధిస్తారు, పూజిస్తారు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:14లో నా ప్రియులారా, ఏమంటున్నాడు ఆయన? నా ప్రియులారా. ప్రియులారా అంటే ఏంటి చెప్పండి? దేవుడికి ఇష్టమైన వారు, దేవుడికి చాలా ప్రియమైన వారు. మీరేం చేయాలి? విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవుడు మిమ్మల్ని తిట్టట్లేదు. పాపిష్టోలలారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అనట్లా. ఏమంటున్నాడు ఆయన? నా ప్రియులారా. ప్రియులారా అంటే అంటే లేఖ రాసేటప్పుడు రాస్తారు ఏమని? స్టార్టింగ్లో క్లోజ్గా ఉండాలి. ప్రియమైన. ప్రియమైన అనే పదం ఎంత ప్రియంగా ఉంది చెప్పండి. బాగుందా? ఈ మాట వినటానికి కరుగ్గా ఉందా మీకు? ఏ మాట? ప్రియమైన, ప్రియులారా అంటే ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే దేవుడి నామాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వండి. హల్లెలూయా.
ఎందుకంటే నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎందుకు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో, అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోబోతున్నాం? ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఆయన శరీరం. ఎంతమంది తీసుకుంటున్నారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీసుకుంటున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే రొట్టె ఒకటే కానీ అంటే ఇప్పుడు ఏంటి? ఆ రొట్టె అక్కడ విరిచిన రొట్టె ఎన్ని రొట్టెలు అవి? ఒకటే, కానీ ముక్కలు చేసి అక్కడ పెట్టారు, మనం తీసుకోవాలి. రొట్టె ఒకటే. అట్లాగే దేవుని శరీరం కూడా ఒకటే. ఆ శరీరంలో మనం పాలు పంపులు తీసుకుంటున్నాం. శరీర ప్రకారం ఇశ్రాయేలును చూడురి, బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠముతో. అంటే ఏంటి? బలి అర్పిస్తే ఆ బలి అర్పించిన వాటిని తింటే బలిపీఠంతో ఏమవుతారంట? పాలివారు అవుతారు. అంటే బలిపీఠముతో వారు సమానులు, అంటే పాలివారు అవుతారు. అప్పుడేముండేవి? మనకి బలిపీఠాలు ఉండేవి. బలర్పించే పీఠాన్ని ఏమంటారు? బలిపీఠము అంటారు. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠాలు లేవు, స్తోత్ర బలి ఉంది అంతే. ఆమేన్. అంటే మీరు ఎక్కడైనా మీరు స్తోత్ర బలి చేయొచ్చు. ఇప్పుడు బలిపీఠాలు అనేవి ప్రపంచంలో లేవు. పస్కా పశువే బలి ఆయను. పాట ఉంటుంది. ఏం పాట? బలులర్పింపగ పని ఇక లేదు, పస్కా పశువే బలి ఆయన్. బలులర్పింపగ పని ఇక లేదు, పస్కా పశువే బలి ఆయన్. జపతపములతో పని లేదు, జపతపములతో పని లేదు, క్రీస్తే రక్షణ కాధారము. చెప్పబడేన్ బైబిల్ గ్రంథమందు, నెరవేరేన్ క్రీస్తు యేసునందు. వినుమా సువార్తను, క్రీస్తేసు వార్తను, శుభవార్తను, సమాధాన వార్తను, శుభవార్తను, సమాధాన వార్తను, విమోచన వార్తను. వినుమా సువార్తను, క్రీస్తేసు వార్తను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బలులు అర్పించే పని లేదు, బలిపీఠాలు లేవు. హల్లెలూయా. కొన్నిసార్లు చర్చిల్లో ఉండే స్టేజ్లను ఏమంటారు? బలిపీఠం అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని బలిపీఠం అంటారు. ఇక్కడ ఎవరిని బలించారో నాకు అర్థం కాదు. మరి ఎవరినైనా బలి ఇచ్చారు? ఇదివరకు ఎవరైనా చూసారా? గత 15 ఏళ్ళలో ఇక్కడ ఎవరైనా బలి ఇవ్వటం? ఏదైనా గొర్రెని తీసుకొచ్చి ఇక్కడ కోసారా? కోయలేదు కదా. మరి బలిపీఠం ఏంటి? బలిపీఠాలు లేవు ఇప్పుడు. ఏంటిది? స్టేజ్ అంటే అది అక్కడ నిలబడి చెవటం అంతే. ఇక్కడ ప్రదేశానికి అక్కడ ప్రదేశానికి తేడా లేదు. అక్కడి నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఒక అడుగు పెట్టంగానే ఏదో మనలోకి వచ్చేసిద్ది అనే లేదు. ఇక్కడ ఏమన్నా ఉందా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో అక్కడున్నా ఉంటాడు, ఇక్కడున్నా ఉంటాడు, ఎక్కడున్నా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ప్రదేశాలను, ఈ ప్రదేశం పవిత్రం, ఈ ప్రదేశం అపవిత్రం ఇలా చూడొద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బలిపీఠము అనేది లేదు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ దాన్ని తీసుకుంటారో దానిలో పాలిభాగస్తులు అయినట్టే ఆయన శరీరాన్ని తీసుకునే మనం కూడా అందులో పాలిభాగస్తులు అవుతాం. ఇక నేనేమి చెప్పేదనేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియు చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికే కాదు దెయ్యములకు అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారొకట అంటే ఏంటి? ఇప్పుడు అన్యజనులు అర్పించిన వాటిని దేవునికి అర్పించట్లా. దేనికి అర్పిస్తున్నారు? దెయ్యానికి అర్పిస్తున్నారు. అర్పించినప్పుడు అది తీసుకొని వచ్చి మీకు ఇస్తే మీరు దాన్ని తిన్నారు అనుకోండి, అంటే తెలిసి తిన్నారు అనుకోండి, మీరేం చేస్తున్నట్టు? దెయ్యాలతో పాలి భాగస్తులు అవుతున్నట్టు. ఎలా ఉంది ఈ మాట వినటానికి?
భయంకరంగా ఉందా? ఏ చిన్న లడ్డూ ముక్కే కదా అంటారా? చిన్న లడ్డూ ముక్క, చిన్న పాయసమే. ఇంకేంటిది, ఏదో చిన్న ఇదే ఇచ్చారు అది తిన్నాను అంటారా? మీరేం చేస్తున్నారు అట్లా చేస్తుంటే? దెయ్యాలతో అంటే మీరని కాదు, మీరేం చేయాలి? అట్లా చేసే క్రైస్తవులకు మీరు బయట చెప్పాలి. అరే మీరు విగ్రహారాధన చేయకూడదు, ఎందుకంటే ఈ సీజన్ అలాంటిది. చూస్తున్నారా ఈ సీజన్ ఎలాంటిది? చెప్పాలి అందరూ. ఎలా ఉంది ఇప్పుడు బయట? బాగా సరదాగా ఉంది అందరికీ. రోజు పాటలు, వీధిలో అంతా సందడి సందడి. బాగుందా? ఎలా ఉంది? భయంకరం, అసలు తట్టుకోలేకపోతున్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెబుతామని చెప్పి ఏదో కొద్ది సౌండ్ పెట్టుకొని మైకు పెడితే వెంటనే 10 మంది వస్తారు. ఆపేయండి ముందు. మీరేం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు. మేము ఒక చోట సువార్తకి వెళ్ళాం తెలంగాణలో. రాత్రి 7 అయింది. రాత్రి 7 అయితే మేము మైకు పెట్టుకొని తిరుగుతున్నాం. తిరుగుతుంటే మేము పాంప్లెంట్లు పంచుతాం. పాంప్లెంట్లు పంచుతుంటే ఒకళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఒక ఇంటి అంటే బాగా బయట ప్రాంగణం ఉంది, పెద్ద ప్రాంగణం. అక్కడ కూర్చున్న వాళ్ళకి పాంప్లెంట్ ఇచ్చాడు. పాంప్లెంట్ ఇస్తే వాడు తీసుకొని అక్కడ ఇచ్చినోడితో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని ఇక్కడ మేము చెబుతుంటే అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఏంటి ఇక్కడ మీటింగ్ ఏంటి? అక్కడ పక్కన పల్లి ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పుకో, అక్కడ వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటున్నాడు. అక్కడ వినేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ వినలోళ్ళు ఉన్నారని ఇక్కడికి వచ్చామన్నాం. అంటే అయిపోయింది. అక్కడి నుంచి వస్తుంటే ఇంకా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా వాళ్ళు అట్లా గొడవ పెడుతున్నారని చెప్పుకుంటూ వస్తుంటే మా వెనక 10 మంది బైకులు వేసుకొని వచ్చారు. మమ్మల్ని వెంబడించి మా దగ్గర మైకు లాక్కోవాలి, ఇంకా ఇవన్నీ చేయాలని చెప్పి వచ్చారు. అక్కడ ఒక వాగ్వాదం. అంటే ఏంటి, ఏదైనా యేసుప్రభు గురించి అది పెద్ద స్పీకర్ కూడా ఏం కాదు అది. ఇప్పుడు మనకి ఇక్కడ పెడతారు కదా, నిన్న పెట్టారు కదా, దానిలో సగం ఉంటుంది అది. అది పెడితేనే వస్తారు, గొడవ చేస్తారు. కానీ ఇప్పుడు పెట్టేది అంతా ఎలా ఉంటుంది? గుండెలు అదురుతాయి. హార్ట్ అటాక్ లేనోడికి కూడా వచ్చిద్దేమో అని భయపడతారు కాసేపు. కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడరు, ఒక్కళ్ళు కూడా ఏమనరు. అంటే యేసు ప్రభు గురించి చెబితేనేమో బాధ, కానీ ఇవన్నీ చేస్తేనేమో సంతోషము, సందడి, ఆనందము. దేవుడి పేరు చెప్పుకొని, అంటే వాళ్ళకి దేవుడు అనుకుంటారు, దేవుడి పేరు చెప్పుకొని మద్యం సేవించటము, ఇంకా సినిమా పాటలకి డ్యాన్స్ చేయటము, ఇవన్నీ. కాబట్టి ఏంటి, సీజన్ అలాంటిది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎవరైనా మీరు క్రైస్తవులు అయి ఉండి వాళ్ళు ఇలాంటి వాటిల్లో పాల్గొంటుంటే మీరేం చేయాలి చెప్పండి? చెప్పాలి. మీరేం చేయాలి? వాళ్ళకి చెప్పాలి, ఇలాంటివి మనము చెయ్యకూడదు, విగ్రహాలకు మనము నమస్కరించకూడదు.